ఓం నమో గణపతయే. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాస మహాత్మ్యంలో మనం 29వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్నామండి. 29వ రోజు వినవలసినటువంటి కథను చెప్పుకోబోతూ ఉన్నాం. 28 రోజులు గడిచిపోయాయి, 28 అధ్యాయాలు గడిచిపోయాయి. 29కి మనం అడుగు పెట్టామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. అద్భుతమైనటువంటి అంబరీషోపాఖ్యానం జరుగుతూ ఉన్నదండి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతూ ఉన్నటువంటి కార్తీక మాస మహాత్మ్యం, అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెబుతూ ఉన్నటువంటి భగవన్ మహిమ, దైవ భక్తి మహిమ. అందులో భాగంగానే అంబరీషుడు కథ జరుగుతూ ఉన్నది. ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి అంబరీషుడు ద్వాదశి పారణ చేయాలనుకుంటూ ఉండగా దుర్వాస మహర్షి రావడం, దుర్వాస మహర్షిని కూడా ద్వాదశి పారణకు ఆహ్వానించడం, ఆయన ఇదిగో వస్తానని చెప్పేసి నదీ తీరానికి వెళ్ళి ఎంతకీ రాకపోవడం, ఇంతలో ద్వాదశి ఘడియలు ముగిసిపోతూ ఉన్నాయి అని చెప్పేసి ధర్మ సంకటంలో పడ్డటువంటి అంబరీషుడు అనేక చర్చోపచర్చలు చేసి మంచినీళ్లు తాగే ప్రయత్నం చేయడం, ఇంతలో దుర్వాస మహర్షి వచ్చి అంబరీషుణ్ణి చకచకా శపించేయడం, శాపాల మీద శాపాలు ఇచ్చేయడం. 11వ శాపం ఇవ్వబోతూ ఉంటే మహావిష్ణువు ఆగ్రహించి సుదర్శన చక్రాన్ని పంపించడం. సుదర్శన చక్రానికి భయపడి దుర్వాస మునీంద్రుడు అన్ని లోకాలు తిరిగి చివరికి వైకుంఠ లోకానికి వెళ్ళగా మహావిష్ణువు అంబరీషుడి యొక్క గొప్పదనాన్ని, దుర్వాసుడు చేసినటువంటి తప్పును తెలియజేసి వెళ్ళి అంబరీషుణ్ణే శరణు వేడమని చెప్పడం జరిగిందండి. ఆ తరువాత దుర్వాస మహర్షి అంబరీషుడి వద్దకు రావడం, దుర్వాస మహర్షి కోసం అంబరీషుడు సుదర్శన చక్రంతో యుద్ధం చేయడం, సుదర్శన చక్రం పరాజయం పాలయ్యి అంబరీషుడికి సాష్టాంగ నమస్కారం చేసి దుర్వాస మహర్షిని విడిచిపెట్టి అంతర్ధానం అయిపోవడం. అంబరీషుడు చేసినటువంటి సుదర్శన స్తుతి ఇంతవరకు నిన్న మనం చెప్పుకున్నమాట అండి. నేడు జరుగుతూ ఉన్నది అంబరీష మహర్షి మరియు దుర్వాస మహర్షుల యొక్క సంభాషణ. ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. భక్తి కథలు చిన్నప్పటి నుండి కూడా పిల్లలకు చెప్పవలసినటువంటివి ఇలాంటి కథలండి. దైవ భక్తిని మనం నూరిపోయాలి, దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటి నుండే మా వాడికి ఎందుకు, ఇప్పటి నుండే మా అమ్మాయికి ఎందుకు అని అంటే మొక్కయి వంగనిది మానయి వంగున అని పెద్దవాళ్ళు అన్నట్లుగా చిన్న వయసు నుండి మీరు నేర్పించకపోతే ఏమీ రావండి. వాళ్ళకు శ్లోకాలు నేర్పించండి, ఈ విధంగా భాగవత కథలు నేర్పించండి, వినిపిస్తూ ఉండండి. వాళ్ళు వింటూ 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 వాళ్లకు ఏదో ఒక భగవంతుడి పైన, ఏదో ఒక దేవుడి పైన వాళ్లకు భక్తి కలుగుతుంది. అందరికీ విష్ణువు మీదే భక్తి కలగాలని లేదు, అందరికీ శివుడి మీదే భక్తి కలగాలని లేదు. వాళ్లకు ఏదో ఒక దేవుడి పైన భక్తి కలుగుతుంది. మనలో అభేదం ఉంటుంది. విష్ణువైనా శివుడైనా అమ్మవారైనా అందరూ ఒకటే, అందరూ కూడా శుద్ధ చైతన్య పరమాత్మ యొక్క స్వరూపాలే. కావున ఆ విధంగా చిన్న వయస్సు నుండి భక్తిని కనుక మీరు నూరిపోస్తే వాళ్ళు మంచి సంస్కృత జీవులు అవుతారు, అంటే సంస్కరించబడినటువంటి జీవులు అవుతారు. నైతిక విలువలు, ధార్మిక జీవనం ఇవన్నీ కూడా భక్తితో వస్తాయండి, సాత్విక భక్తితో వస్తాయి. దృష్టిలో పెట్టుకోండి. చాలామంది అంటారు అదేమిటండి భక్తితో అనేక జపాలు పూజలు చేసేవాళ్ళు కూడా తప్పులు చేయటం లేదా, హత్యలు చేయటం లేదా అంటే సాత్విక భక్తి, రాజస భక్తి, తామసిక భక్తి అని ఉంటాయన్నమాట అండి. ఆ విధంగా సాత్విక భక్తితో మనకు ధర్మం సిద్ధిస్తుంది, సాత్విక భక్తితో మనం బాగుపడతాం. చిన్నప్పటి నుండి కూడా సాత్విక భక్తి మనం పిల్లవాళ్లకు అలవాటు చేయాలండి. అలవాటు చేసి ఇలాంటి కథలు, శ్లోకాలు, స్తోత్రాలు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే చిన్న వయస్సు నుండి, అంటే కనీసం వాళ్లకు 3-4 ఏళ్ల వయస్సు నుండే మీరు నేర్పించేస్తూ ఉండాలి. గట్టిగా వాళ్ళకప్పుడు మనస్సులో నిలబడిపోతాయండి. ముఖ్యంగా చెప్పాలి అని అంటే చిన్నప్పుడు వాళ్ళు టీవీల్లో మీరు చూపించేటటువంటి ఏ వీడియోనైనా వాళ్ళు పూర్తిగా వాళ్ళ మనస్సుకి తీసేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే మనం ఏది చెప్పినా కూడా వాళ్ళ యొక్క మెదడులో స్థిరమైపోయేటటువంటి సందర్భం ఆ వయస్సు ఉంటాయి. అలాంటి వయస్సులోనే భక్తిని నూరిపోయాలి. అలాంటి వయస్సులోనే మన ధర్మం మీద వాళ్లకు సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉండేట్టుగా తయారు చేయాలి. ఇతర మతాల్లో అలాగే చేస్తారు, దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళేవి సిగ్గుపడరు చిన్న వయస్సు నుండి పిల్లలకు భక్తి నేర్పించడానికి. మన వాళ్ళకే సిగ్గు. దయచేసి అలాంటి తప్పు చేయకండి. సాత్విక భక్తి అలవాటు చేయండి. భగవద్భక్తి వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటారు.
మన సనాతన ధర్మ గ్రంథాలు, ఇతిహాసాలు కుటుంబం యొక్క శక్తిని కూడా తెలియజేస్తాయి, కుటుంబ విలువలను కూడా నేర్పిస్తాయి. ఆ విధంగా అంబరీషుడి ప్రార్థన మేరకు అంబరీషుడి చేతిలో పరాజయం పాలైనటువంటి సుదర్శనుడు అంతర్ధానం కాగా దుర్వాస మహర్షిని చూసి అంబరీషుడు నమస్కారం చేశాడండి. అత్రి మహర్షి అగస్త్యుడికి చెబుతూ ఉన్నాడు. అత్రిరువాచ సుదర్శన స్వయం చాగాత్ అంతర్ధాంతస్య పశ్యతః అంతర్ధానం గతే తస్మిన్ విష్ణుచక్రే సుదర్శనే రాజా తస్మై నమస్కృత్య బహుభక్తి సమన్వితః భవందే శిరసా పశ్చాత్ దుర్వాసంచాప్య కల్మషం. ఆ విధంగా సుదర్శన చక్రం అంతర్ధానమైన తరువాత అంబరీషుడు దుర్వాస మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి ఆహ చైతత్ ప్రహృష్టాత్మ మునిం భక్తి సమన్వితః సశిరః పాదయోస్తస్య కృత్వాధస్థాన్ నృపుంగవః. ఆ విధంగా సాష్టాంగ నమస్కారం చేసినటువంటి అంబరీషుణ్ణి దుర్వాసుడు పైకి లేవదీశాడండి. గతంలో ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నటువంటి అంబరీషుణ్ణి ఎడమ కాలితో తన్నాడు. ఇప్పుడు 2 చేతులు పట్టుకుని పైకి లేవదీశాడండి. ఆ తరువాత దుర్వాస మహర్షితో అంబరీషుడు అంటూ ఉన్నాడు, ఓ మహర్షి, నీవు కేవలం నన్ను ఉద్ధరించడానికే నా వద్దకు వచ్చావు. నీకేదైనా హాని కలిగి ఉంటే కనుక నేను సమూలంగా నాశనం అయిపోయేవాడిని. నన్ను కాపాడడానికే నువ్వు వచ్చావు. నాలో ఏ దోషమూ లేదు అని చెప్పి తెలియజేయడానికే నువ్వు వచ్చావు. తద్వారా నా యొక్క ప్రాణ సంరక్షణ నువ్వే చేశావు అని చెప్పేసి అంబరీషుడు స్తుతి చేస్తూ ఉండగా దుర్వాస మహర్షి అంటూ ఉన్నాడు, లేదు లేదయ్యా, నువ్వే నా ప్రాణాలు కాపాడావు. ప్రాణదాతను తండ్రి అంటారు, కావున నువ్వు నాకు తండ్రివి అని దుర్వాస మహర్షి అంబరీషుడితో అంటూ ఉన్నాడు. నువ్వు నాకు తండ్రివి, కాకపోతే నేను నీకు నమస్కారం చేయకూడదు, చేయను. ఎందుకు అనంటే నేను నీకు నమస్కారం చేస్తే నీకు కీడు కలుగుతుంది. అందువల్ల మనసారా మాత్రం నేను నిన్ను ప్రశంసిస్తూ ఉన్నాను. నువ్వు చాలా ఉత్తముడివి. నీ యొక్క భక్తి తెలుసుకోలేక నేను నీకు హాని చేసే ప్రయత్నం చేశాను. నీ భక్తికి నేను చాలా చాలా సంతుష్టుడైపోయాను. నీ భక్తి ముందు నేను ఓడిపోయాను అని చెప్పేసి దుర్వాస మహర్షి అంటూ ఉన్నాడండి. కావున జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి ఇప్పుడైనా మీరు నాతో కలిసి చక్కగా భోజనం చేయండి, నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పేసి కోరుకున్నాడండి. దుర్వాస మహర్షి ఎంతో సంతోషంతో ఆమోదించాడు. అప్పుడు పంచభక్ష్య పరమాన్నాలతో రాజభోజనం ఏ విధంగా ఉంటుంది, రాజులు చేసేటటువంటి భోజనం, అద్భుతమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి ఒక భోజనాన్ని దుర్వాస మహర్షికి అంబరీషుడు ఏర్పాటు చేశాడండి. చేస్తే దుర్వాస మహర్షి చక్కగా సంపూర్ణంగా భోజనం చేసి ఆ యొక్క అంబరీష మహారాజును ఆశీర్వదించాడండి. దుర్వాస మహర్షి ఇక్కడ మరొక మాట అంటాడు, నేను నీ భక్తిని పరీక్షించడానికి వచ్చాను అని చెప్పేసి. సాక్షాత్ శివస్య దుర్వాసాః వైష్ణవస్య మహాత్మనః తస్య భక్తి పరీక్షార్థం గత్వా తమభివంద్య చ. ఇది మహావిష్ణువు యొక్క పథకమేనేమో. ఆయన భక్తుడి గురించి ఆయన లోకానికి చెప్పడం కోసం ఈ విధమైనటువంటి ఒక నాటకాన్ని దుర్వాస మహర్షి చేత ఆడించాడేమో అని కూడా మనకు అనిపిస్తూ ఉందండి. ఇక్కడ ఆ మాట కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. లేకపోతే దుర్వాస మహర్షి వంటి మహర్షి, అంత పెద్ద మహర్షి, సాక్షాత్తు శివుడి అంశ ఆయన ఉత్తుత్తునే ఎందుకండి ఇలాంటి పనులు చేస్తాడు? కావున మహావిష్ణువు దుర్వాస మహర్షి కలిసి అంబరీషుడి యొక్క విష్ణు భక్తిని, అంబరీషుడి యొక్క సత్వగుణాన్ని ప్రపంచానికి చాటాలనుకున్నారు. అందువల్లనే ఈ విధమైనటువంటి ఒక నాటకాన్ని సృష్టించారా అని కూడా మనకు అనిపిస్తూ ఉన్నదండి. అదే మాట దుర్వాస మహర్షి అంటాడు అనేసి అంబరీష మహారాజు యొక్క భక్తిని విశేషంగా ప్రశంసించి ఆయన అంబరీషుడు రాజ్యం నుండి బయలుదేరతాడు. వెళ్ళిన చోటల్లా కూడా అంబరీషుడు గొప్పదనాన్ని దుర్వాస మహర్షి చెబుతూ ఉంటాడు. ఈ మొత్తం అంబరీషోపాఖ్యానంలో మనకు అర్థమైంది ఏమిటి అని అంటే కనుక దైవ భక్తి అనేది అన్నింటికీ మించినది అని అర్థమవుతూ ఉన్నది. ఆ భక్తి సాత్విక భక్తి అయి ఉండాలి. రావణాసురుడికి భక్తి ఉంది, అంబరీషుడికి భక్తి ఉంది. ఈ రెండింటిలో ఉన్నటువంటి తేడా ఏమిటి? రావణాసురుడిది తామస భక్తి, దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క అంబరీష మహారాజుది సాత్విక భక్తి. అందుకే ఈయన గెలిచాడు. కొన్ని రాజసిక భక్తులు ఉంటాయి. రాజసిక భక్తులు అంటే నాకు ఇది కావాలి, నేను ఈ పూజ చేస్తాను అని చెప్పేసి. కావున అంబరీష మహారాజుతో సాత్విక భక్తి, సాత్విక భక్తులు అన్నింటా గెలుస్తారు ఎల్లప్పుడూ కూడాను. రావణాసురుడిదేమో తామసిక భక్తి, దృష్టిలో పెట్టుకోండి. పిల్లలకు మనం రాజస భక్తి కాదు, తామస భక్తి కాదు, సాత్విక భక్తి అలవాటు చేయాలి. అప్పుడప్పుడు రాజస భక్తి కూడా తప్పులేదు, ఎందుకంటే జీవితంలో సమస్యలు కోరికలు ఉంటాయి కాబట్టి వాటి కోసం అని చెప్పేసి రాజస భక్తి కూడా తప్పులేదు. కానీ సాత్విక భక్తి చిట్ట చివరి లక్ష్యం అయి ఉండాలి.
ఈ మొత్తం అంబరీషోపాఖ్యానంలో మనకి ఈ సందేశం మనకు అర్థమవుతూ దీంతో పాటుగా ఏకాదశి ఉపవాసము, ద్వాదశి పారణ ఈ రెండూ కూడా ఎంత మహత్తరమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఎంత విశేషమైనటువంటి నియమాలతో పాటించాలి అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నారండి. తస్మాదూర్జే మునిశ్రేష్ఠ ద్వాదశి హరిబోధిని సమస్తదాన ఫలద సర్వతీర్థ ఫలప్రద సర్వేషామేవ యజ్ఞానాం ఫలదా హరిబోధిని అని చెప్పేసి అంటూ ఉన్నారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్ల ఏకాదశి దానికే హరిబోధిని అని పేరు. అన్ని యజ్ఞాలు చేసిన ఫలాన్ని ఆ యొక్క క్షీరాబ్ధ ద్వాదశి మనకు ఇస్తుంది. అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితాన్ని కూడా మనకు క్షీరాబ్ధ ద్వాదశి ఇస్తుంది అని చెప్పేసి చెబుతూ అన్ని ద్వాదశుల కంటే కూడా ఇది ఉత్తమోత్తమైనటువంటి ద్వాదశిగా చెబుతూ ఉన్నారు. యశ్ శుక్లైకాదశీం పుణ్యాం కార్తికే మునిసత్తమ ఉపోష్య జాగరం కృత్వా ద్వాదశ్యాం బ్రాహ్మణైః సహ కృత్వా దానాని యో భక్త్యా పారణంతు సమాచరేత్. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, ఏకాదశి రాత్రి జాగరణ చేయాలి, ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు పోకుండా చక్కగా మహావిష్ణువుని పూజించి ముందుగా అతిథులకు విప్రులకు వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి ఆ తరువాత ద్వాదశి లోపల కర్త కూడా భోజనం చేయాలి. అవకాశం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు ద్వాదశి నాడు దాన ధర్మాలు కూడా చేసుకోవాలి. ఇది ఏకాదశి ద్వాదశుల వ్రతము. దీనివల్ల అద్భుతమైనటువంటి పుణ్యం మనకు వస్తుంది. అంతేకాదు సద్యో ముచ్యతే నూనం పాపైర్ నిష్కృతి వర్జితై యది స్వల్పా భవేత్ పుణ్యా ద్వాదశి విష్ణువల్లభ నాతిక్రమ్య హరేర్భక్తై వైష్ణవై లోకకాంక్షిభి అని చెప్పడం ద్వారా ఎవరైతే ఈ క్షీరాబ్ధ ద్వాదశి వ్రతము ఏకాదశి ఉపవాసాదులు చేస్తారో నిష్కృతి లేనటువంటి పాపాలకు కూడా దీనివల్ల ప్రాయశ్చిత్తం అయిపోతుంది అని చెబుతూ ఉన్నారు. అందుకే చాలామంది ప్రతి ఏకాదశి ఉపవాసం చేస్తారండి. కలియుగంలో మనం తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలు చాలా ఉంటాయి. అవన్నీ పోగొట్టుకోవడం కోసం ప్రతి ఏకాదశి కూడా మనం విశేషంగా ఉపవాసం ఉండి ద్వాదశి పారణ చేస్తూ ఏకాదశి ద్వాదశుల్లో మహావిష్ణువుని పూజిస్తూ ఉంటే కనుక అనేక పాపాల నుండి మనం బయటపడుతూ మనం చేసినటువంటి శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతూ ఉంటాం. చాలామంది మేము ఎంతో కష్టపడతామండి, ఉద్యోగంలో అభివృద్ధి లేదు. నీ వెనుక పాప రాశి ఉంది, అభివృద్ధి ఎలా ఉంటుంది? మేమెంతో కష్టపడ్డామండి, కానీ మాకు అసలు సంపద నిలవటం లేదు, ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నాము, పిల్లకు పెళ్లి చేయలేకపోతూ ఉన్నాము. కావున మనం పాపాల నుండి బయటపడి పుణ్యాన్ని పెంచుకోవడానికి ఇలాంటి వ్రతాలు ఆచరిస్తూ ఉండాలండి. పాపం పోగొట్టుకుంటేనే అభివృద్ధి దృష్టిలో పెట్టుకోండి. ఇదం పుణ్యమాఖ్యానం శృణోతి శ్రద్ధయాన్వితః సర్వాఘౌఘ వినిర్ముక్తః పుత్ర పౌత్ర సమన్వితః భుంక్త్వా భోగాననేకాంశ్చ తతో యాతి పరాంగతిం. ఎవరైతే ఈ యొక్క అధ్యాయాన్ని వింటారో, ముఖ్యంగా ఈ యొక్క అంబరీష ఉపాఖ్యానాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో, శ్రవణం చేస్తారో, వినడమే చాలా ముఖ్యం, పారాయణ చేయడం కంటే కూడా దృష్టిలో పెట్టుకోండి. వాళ్లకు సకల సంపదలు కలుగుతాయి, సకల కోరికలు కూడా నెరవేరుతాయి, పుత్ర పౌత్రాది అభివృద్ధి అంతా కూడా కలుగుతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. ఏ సమస్య ఉన్నా కూడా అంబరీషోపాఖ్యానం అనేది పారాయణ చేయాలి. అంబరీషుడి యొక్క కథ వింటూ ఉండాలి. మనం గత 4 రోజులుగా మనం అంబరీషుడి కథయే చెప్పుకుంటూ ఉన్నాం. వినని వాళ్ళు మొదటి నుండి కూడా వినే ప్రయత్నం చేయండి. పిల్లలకు వినిపించండి. భక్తి శ్రద్ధలు పిల్లలకు అలవాటు చేయండి. భక్తి అంటే కేవలం దైవభక్తి కాదు, దైవభక్తితో పాటు నైతిక విలువలు కూడా వస్తాయి. ఎప్పుడు కూడాను దైవభక్తి ఉంటే పురాణేతిహాసాలు వింటారు, పురాణేతిహాసాలు వింటే నైతిక విలువలు వస్తాయి. తల్లి తండ్రి దైవ సమానులు అనేటటువంటి ఒక భావన గట్టిగా వీళ్లకు పురాణేతిహాసాల ద్వారా కనుక పడిపోతే, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళను మనం మహాలక్ష్మి స్వరూపులు అంటాం. అన్నగారు మనకంటే పెద్దవాడు, తండ్రితో సమానుడు, పూజిస్తాం, గౌరవిస్తాం. తమ్ముడు కొడుకుతో సమానుడు, మనం లాలించాలి అని చెప్పేసి తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మనకు వేటి ద్వారా వస్తాయండి, వేటి ద్వారా తెలుస్తాయండి? పురాణేతిహాసాల ద్వారా తెలుస్తాయి. కావున పిల్లలకు చిన్న వయస్సు నుండే భక్తిని నూరిపోయండి. తద్వారా మీరు తరిస్తారు, పిల్లలు తరిస్తారు, కుటుంబం రక్షింపబడుతుంది, అందరూ బాగుపడతారు, సమాజ కళ్యాణము లోక కళ్యాణము కూడా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది శ్రీ స్కాంద పురాణే వైష్ణవఖండే కార్తీక మాస మాహాత్మ్యే 29వ ఇంతటితో 29వ అధ్యాయం 29వ రోజు వినవలసినటువంటి కథ పూర్తయిందండి. రేపు చివరి అధ్యాయం కార్తీక మాస మాహాత్మ్యాన్ని వినడం వల్ల కలిగే పుణ్యమేమిటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి చివరి వీడియోలో ఏ అంశాలు మీరు ఇంకా కూడా వినదలుచుకుంటున్నారో తప్పక వ్యాఖ్య రూపంలో తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వాటిలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. స్వస్తి.